హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఇవాళ గొప్ప నటుల్లో ఒకరైన ఎస్వి రంగారావు గారి జయంతి సార్. మరి ఈ సందర్భంగా ఆయన గురించి అంటే ఆయన సినీ ప్రస్థానం గురించి కానివ్వండి, లేకుంటే ఆయన సెట్లో ఎలా ఉండేవారు, ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారితో ఆయనకు అనుబంధం ఏ విధంగా ఉండేది, మొత్తం ఆయన జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? అది సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక మనం స్మరించుకోవాలండి. గొప్ప వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోకపోతే ఏమవుద్దంటే గత వైభవాన్ని కోల్పోతాం. ఎస్వి గారు అంటే ఎవరు అనే పరిస్థితి రాకూడదు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు. సినిమా పరిశ్రమని పెంచి పోషించారన్నమాట. వాళ్ళు ఆ రోజుల్లో ఎస్వి రంగారావు, రామారావు గారు, నాగేశ్వర గారు లేకపోతే ఎంతవరకు వచ్చేది కాదు. పరిశ్రమ ఎప్పుడూ ఆగిపోయేది. ఏదో ఒక పరిశ్రమకు ఒక క్యాన్సర్ వచ్చి ఆగిపోయినట్టు ఆగిపోయేది అన్నమాట. వాళ్ళు ఆరోగ్యవంతమైన సినిమా తల్లిని తయారు చేశారు. ఎస్వి రంగారావు పేరు సామర్లకోట వెంకట రంగారావు. బిఎస్సీ హానర్స్ చదువుకున్నాడు బాగా. కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో నాటకాలు కూడా వేస్తుండేవాడు. మొట్టమొదటిసారిగా ఆయన అగ్నిమాపక దళంలో ఆయన ఒక ఇన్స్పెక్టర్గా పనిచేశాడు, ఆఫీసర్గా. ఆయన అప్పుడు విజయనగరంలో ఉండేవారు అన్నమాట. తర్వాత నాటకాల్లో చాలా బాగా ఆయన నటించేవాడు. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి గురించి ప్రత్యేకమైన అలవాట్లు ఏంటంటే ఇంగ్లీష్ నాటకాలు బాగా చేసేవాడు. మ్యాక్బెత్, ఒథెల్లో ఇవన్నీ చేసేవాడు అన్నమాట. ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా బాగుండేది. ఆ రోజుల్లో ఇంగ్లీష్లో నాటకాలు ఆడేవాళ్ళు తక్కువ మంది. ఎన్టీ రామారావు గారు, జగ్గయ్య గారు, కొద్దిమంది మాత్రమే ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ అంత బాగా వచ్చేదన్నమాట. అందులో ముఖ్యుడు ఈయన ఎస్వి రంగారావు గారు. మొట్టమొదటిసారిగా వరూధిని అనే సినిమాలో చేశాడు. చేసిన తర్వాత లైట్లు అంటే ఎలాగైనా డ్రామా వేరు, సినిమా వేరు కదా. అమ్మాయి వచ్చి అలా పైన పడేసరికి సిగ్గుపడిపోతుండేవాడు. అప్పుడు ఏంటమ్మా ఇలా సిగ్గుపడిపోతున్నాడని చెప్పేసి వాళ్ళు అప్పుడు కృష్ణవేణో ఎవరో మరి తెలియదు అన్నమాట. వరూధిని ఇప్పుడు చాలా కాలం ఏంటి కదా అంటే అమ్మాయిని చూసి సిగ్గుపడిపోతుండేవాడు అన్నమాట. నటన బెరగ్గా చేస్తుంటే అప్పుడు ఇంకా సినిమా ఫీల్డ్లో నేను పనికిరాను, నాకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, అలా చూస్తే నాకెందుకు తనే ఆలోచించుకొని కొంతకాలం సినిమా ఫీల్డ్ దూరంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కానించి ఆయనకి మొత్తం లైఫ్ ఇచ్చిన మొట్టమొదటి సినిమా ఏదంటే పాతాళ భైరవి. అందులో అంటే ఎస్వి రంగారావు తాలూకు ఇంగ్లీష్ నాటకాలు చూసినటువంటి ఒక వ్యక్తి, అది బహుశా అది ఎవరో చక్రపాణి గారో లేకపోతే మన పాలగుం పద్మరాజు గారు ఎవరో వాళ్ళు లేదండి, ఇతను తెలుగు కంటే ఇంగ్లీష్ యాక్సెంట్ బాగుంటుంది, ఇంగ్లీష్ యాక్సెంట్ చాలా బాగా చేయగలడు, మన పాతాళ భైరవిలో ఇన్ని పెట్టుకుంటే బాగుంటుందని ఓ సైజు ఇచ్చేసరికి కేవీ రెడ్డి చూశారు. ఒడ్డు పొడుగు బాగుండేసరికి సరే ఈయన్నే మాంత్రికుడు అని చెప్పేసి ఫిక్స్ చేశాడు. దాంట్లో ఎస్విఆర్ చేసిన తెలివితేటలు అంటే రావడం చేరాడు కదా కొంత గ్యాప్లో. అందులో ఒక ఇంగ్లీష్ నాటకంలో ఇంగ్లీష్ ఆర్టిస్ట్ అండి, గుర్తు రావటం లేదు. ఆ ఇంగ్లీష్ ఆర్టిస్ట్ నటించినట్టుగా ఒక కనుబొమ్మ కింద ఒక కనుబొమ్మ పైన పెట్టి డైలాగ్ చెప్తారనమాట. దాంతో జనాలు పిచ్చెక్కిపోయారు. పాతాళ భైరవితో ఎస్వి రంగారావు ఒక స్థాయి ఆర్టిస్ట్గా పరిచయం అయిపోయాడు అన్నమాట. అది తర్వాత ఇంకా అక్కడి నుంచి విజయవాడ సంస్థలో ఉన్నాడు. విజయవాడ సంస్థలో నా ఎన్టీ రామారావుతో పాటు 500 రూపాయలు జీతానికి పనిచేశాడు ఆ రోజు. తర్వాత అంటే అడ్వాన్స్ 5,000 ఇచ్చేవారు, నెల 500 రూపాయలు సినిమాతో నిమిత్తం లేకుండా. మళ్ళీ ఇంకో సినిమా తీసినంత వరకు అదే, మళ్ళీ సినిమా తీయగానే 5,000 అడ్వాన్స్, 500 రూపాయలు అలాగా. అంటే ఆ జీవన భృతి అలాగ ఉండేదన్నమాట. తర్వాత ఆయన తెలుగు సినిమాల్లో అంటే ఆయన మించిన ఆర్టిస్ట్ ఇంకెవరు లేడు. ఫాదర్గా చేయాలంటే ఎస్విఆరే. ఇప్పుడు ఎవరికైనా ఫాదర్గా చేయాలంటే మామగా కానీ ఫాదర్గా కానీ భానుమతి దగ్గర నుంచి సావిత్రి దగ్గర నుంచి అందరికీ, జమున దగ్గర నుంచి అందరికీ కూడా ఫాదర్ అంటే ఎస్విఆరే. ఎస్విఆర్ అంటే అంత ప్రేమాభిమానాలు ఉండేవి. తర్వాత నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి కూడా తండ్రిగా చేయాలంటే అంతే మంచి వాళ్ళు సమూజ్జి అనుకునేవాళ్ళు అన్నమాట. ఇద్దరు అంటే ఎన్టీ రామారావు 5'10", ఎస్వి రంగారావు 5'10", నాగేశ్వరరావు 5'6" అంతా ఉంటాడు. ఊట వేసుకుంటే 5'7" ఉంటాడు అన్నమాట. కానీ ఇద్దరిని కొడుకులుగా పెట్టుకుని ఫోటోలు చాలా వచ్చాయి మనకి గుండమ్మ కథలో. అలాగ ఉంటున్న వ్యక్తి
సావిత్రి మాత్రం డాడీ అని పిలిచేది కాదు. సావిత్రి గారికి ఇక్కడ హబ్బుల్లా రోడ్డు అంతా ఉంది, అన్ని గుప్తదానాలు చేశారు. ఒక రోడ్డు అంతా సావిత్రిదే. అప్పుడు సావిత్రి గారే కట్టుకోమని చెప్పారు. ఇంటి ఎదురుగా ఇల్లు కట్టుకోమని చెప్తే ఇంటి ఎదురుగా ఇల్లు కట్టుకున్నాడు. సావిత్రి గారు అందరూ అనుకున్నట్టుగా డాడీ అని పిలిచేది కాదు, బావ అని పిలిచేది. అది చాలా తక్కువ మంది తెలుస్తుందన్నమాట. ఈ కొంతమంది మేధావులు ఉన్నారు కదా జర్నలిస్టులు, సావిత్రి కూడా డాడీ అని పిలిచేదని చెప్తారు కానీ డాడీ కాదు, బావ. అలాగే ఎస్విఎం గారితో వేటకెళ్ళడం సావిత్రికి చాలా ఇష్టం. వాళ్ళు వేటకెళ్ళి ఒక పులిని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పులిని మచ్చిక చేసుకొని సావిత్రి గారు ఈవినింగ్ వాక్ చేసేది. ఆ ఫోటోలో మనకు దర్శనం ఇస్తాయన్నమాట. అంతా బాగా అంత అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళిద్దరు పోటీ పడి నటించేవారు అన్నమాట. అంటే ఒకరి మీద ఒకరికి చాలా గౌరవం ఉండేది. అంటే బావ అక్క అనుకుని మా మాటలు ఆ విధంగా ఉండేది. అంటే ఎస్వి రంగారావు భార్యని అక్క అనేది ఈయన బావ. ఎదురుబొదురు ఇల్లు కదా. ఇక్కడ ఎస్వి రంగారావు గారి తాలూకు తమిళం ఫీల్డ్లో ఉన్నటువంటి శివాజీ గణేషన్ గారు డైలాగ్కు పెద్ద ప్రత్యేకత. డైలాగ్ ఆయన చెప్పినట్టుగా ఇంకెవరు చెప్పేవారు కాదు. కానీ అట్లాంటి శివాజీ గణేష్ను ఎస్విఆర్ గారు కానీ డైలాగ్ చెప్తే ఆయన ఆగిపోయేవాడు అన్నమాట. అంత భయం. ఎస్విఆర్ అంటే ఎన్జి రామచంద్రుడికి భయమే, శివాజీ గణేష్కి భయమే. అంత అలా ఉండేవాడు అన్నమాట. ఆయనకు ఉన్నటువంటి ఏకైక అవలక్షణం ఏంటంటే సెట్లో మందు తాగడు. ఎప్పుడైనా మందు తాగితే 2-3 రోజులు కంటిన్యూగా తాగుతాడు. అది పెద్ద అవలక్షణం అన్నమాట. అది మరి ఎక్స్ట్రీమిస్ట్, ఏ పని చేసినా ఎక్స్ట్రీమే. పగల కంటే రాత్రులు షూటింగ్ చేయడానికి ఇష్టపడతారన్నమాట. తెల్లవారులు చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు, అంత సరదాగా ఉంటాడు ఆయన. ఎక్కడైనా ఏమైనా తేడా వస్తే మాత్రం చర్మం వచ్చేస్తారన్నమాట. ఆయన దగ్గర నాగేశ్వర రామారావులు కూడా భయపడతారు. ఇది అంత అంటే ఎస్వి రంగారావు గారు బ్రతుకుంటుండగా ఆయనకంటే పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు అనిపించుకోలేదు కదా. ఆయన తర్వాత ఎవరైనా. ఇందులో ఇంకో విషయం మర్చిపోయాను. కొద్ది కాలం మొనగాళ్ళకు మొనగాడు అనేటువంటి సినిమా తీశాడు. అందులో హీరో వేషం వేశాడు. అది బ్రహ్మాండంగా ఆడేసింది. ఇంకా అక్కడి నుంచి ఎస్వి రంగారావు గారి ప్యాంటు అంటే దాని స్టోన్ హౌస్ షర్టును జీన్ ప్యాంట్ వేయడం, ఇన్సర్ట్ చేయడం, జాకెట్ వేసుకోవడం మొదలుపెట్టాడు అన్నమాట. అప్పుడు వచ్చేసాయండి సినిమాలు. జగజ్జత్రిలు, జగద్బంత్రిలు, జగత్ కిలాడీలు, మొనగాడు ఎన్ని ఉన్నాయి చూసారా. ఇక ఎన్ని వచ్చాయన్నమాట. ఒక 20 సినిమాల వరకు. కొత్తులు రత్తయ్య, ఎన్ని సినిమాలు ఎస్వి రంగారావు గారిదే. అంటే ఎస్వి రంగారావు గారినే మెయిన్గా హీరో పెట్టి సినిమాలు తీసేవారు. అది తర్వాత ఏమో మా గురువు గారు దాసరి నారాయణరావు గారు ప్రధాన కథానాయకుడిగా ఎస్వి రంగారావు గారినే తాత మనవుడు రాజబాబు, ఎస్వి రంగారావు గారి తాత మాట. అంటే ఇవన్నీ కూడా ఆయన ముద్ర వేసుకున్నాడు. మర్చిపోలేని సినిమాలు. ఏ సినిమా ఆయన చేసినా మర్చిపోలేని సినిమాలు అన్నమాట. అటువంటి ఆర్టిస్టులు మరి లేరు. సెల్యులాయిడ్ మీద ఏమో డైలాగ్ చెప్పాలంటే ఆయన చూస్తాడు, డైలాగ్ వింటే చెప్పేస్తాడు అంతే. మాడ్యులేషన్ అది చెప్పవలసిన అవసరం లేదు. దానికి మాడ్యులేషన్ ఆయనే చేసుకుంటాడు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పినటువంటి డైలాగ్ని అలాగే చెప్పడం, ఆయన మాడ్యులేట్ చేసుకుంటాడు. ఎక్కడ పదవి విరపాలో, ఎక్కడ దాన్ని అందంగా పలకాలో తెలిసిన వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అలాగే ఇక్కడ మన పాండవ వనవాసం సినిమా జరుగుతుండగా ఒక భీముడు దుర్యోధనుడు చూసి ఒరే దుర్మదాంధ అని చెప్పేసి ఒక పద్యం పాడుతాడనమాట. పద్యం పాడితే అక్కడ ఇది కేవలం మనకి నీ తెలుసుకుంది ఎవరితో అంటే ఈయన పౌరాణిక సినిమాలు చేస్తాడు కామేశ్వరరావు. ఇప్పుడు కమలాకర్ కామేశ్వర గారు చెప్పారన్నమాట. ఇంత కడుపు చిచ్చుకొని పద్యం పాడితే ఎస్వి రంగారావు అంటాడనమాట. రాదట రాజధాని అనమాట. ఇలాగా చెప్పి ఇలా అంటాడనమాట. దాంతో థియేటర్లో ఏళ్ళు ఘోష చప్పట్లును. అది ఎంతో కాలం ఎన్టీ రామారావు గారి మనసులో ఉండిపోయింది. విశ్వం ఎలా డామినేట్ చేస్తుండో అని చెప్పేసి. అందువల్ల ఆయన మహత్యాలు, ఆయన గొప్పతనం ఏం చెప్తామంటే మంచి నటుడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి మనసు. అయితే ఆయనకు ఉన్నటువంటి 2 మచ్చలు ఏంటంటే చంద్రుడికి ఒక మచ్చ ఉంది, ఈ 2 మచ్చలు. ఆ మచ్చల్లో ఒక మచ్చ ఏంటంటే తాగుడు వ్యసనం, రెండో మచ్చ వివాహేతర సంబంధం. అంటే అది
ఎవరితో ఒక సినిమా ఆర్టిస్ట్తోనే ఆయన కొంచెం తనుగా ఉండేవాడు. దాని గురించి ఏదో ప్రచారం జరిగింది. ఆవిడ ఈ భార్య మొత్తం ఇద్దరు కలిసి ఇద్దరి మధ్య నలిగిపోయి తాగి చచ్చిపోయాడైనటువంటి ఒక వదంతి ఆ మహానుభావుడు కోసం రిపీట్ చేసుకుంటే మళ్ళీ ఎస్వి రంగారావు గారి తర్వాత ఆ స్థాయి మహానటుడు రాలేదు. ముఖ్యంగా సావిత్రి గారితో పోటీ పడేటువంటి నటులు ఇంకెవరు లేరు. ఆయన ఉన్నారు కాబట్టి చెప్పుకున్నాం. కానీ నాకు నిర్మోహమాటంగా చెప్తా,